అంటున్నారు. ఈ సర్పాల విగ్రహాలు దేవాలయాల్లో ప్రతిష్టాపించినవి ఎలా ఉంటాయమ్మా? జంట నాగులు ఉంటాయి, ఒకటిగా ఎక్కడా ఉండదు. ఈ జంట నాగుల ఆరాధన దేనికి అంటే మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని శక్తికి సంకేతంగా చెప్తాం మనం. ఈడ పింగళ మధ్యలో ఉన్న సుషుమ్న కనపడదు గనక ఇడ పింగళ రెండింటికీను సంకేతంగా జంట నాగులు 3 చోట్ల మెలివేసుకున్నట్టు ఉంటాయి. ఎక్కువ కాదు, తక్కువ కాదు. నిజానికి వెన్నుపూసను ఏమంటాం తెలుగులో మనం? వెన్ను పాము అంటాం. సర్పాకృతిలోనే ఉంటుంది. చక్కగా తోక మీద లేచి నిలబడ్డటువంటి పెద్ద పడగ కలిగిన సర్పంలాగా ఉంటుంది. మూలాధారం నుంచి కపాలం దాకా మనం లెక్క తీసుకున్నట్టయితే దీన్ని ఆశ్రయించుకునే కుండలిని మనలో ఉంటుంది. మూలాధారంలో 3.5 చుట్టలు చుట్టుకుని ఉంటుంది కుండలిని. ఆ కుండలిని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి 2 మార్గాల్లో వెడుతూ ఉంటే 2 ఎలా ఉంటాయంటే ఇది ఇడ ఎడమ పక్కన పింగళ ఇలా ఉంటే ఈ రెండింటికి కూడా నాళాల్లాగా ఉంటే మధ్యలో ఉన్నదానికి ఉండదు. దీని ఈ అంచు దీని ఈ అంచు దీనికి ప్రవాహానికి పనికొస్తుంది, అందువల్ల అది కనపడదు. అలా ఉండేటటువంటి దానికి సంకేతంగా మనలో ఉన్న కుండలిని శక్తిని పూజించి ఆరాధించడానికి సంకేతంగా జంట నాగులను మనం దేవాలయాల్లో స్థాపించుకుని పూజించ